పొదలకూరు మండలం ఆల్దుర్తి గ్రామానికి వచ్చాను. ఇంటింటి తెలుగుదేశంకి. ఇక్కడే ఈ ఊరికే ఏం చేసేది, మనం ఏం చేసాం, వాళ్ళు ఏం చేశారు. మనం మంచి చేసాం, వాళ్ళు చెడు చేశారు. దక్షిణ కాలువలో నీళ్ళు వచ్చినాయి, వాళ్ళది మాగాణి కింద మారిందంటే నేను చేసిన పని. తెలుగుదేశంలో నేను మంత్రిగా చేసిన పని. 30L దాదాపు 300-400 ఎకరాలకి 30L కాలువ తవ్వేసిన కాలువ, ఇంకా ఆ కల్వర్ట్ కట్టి నీళ్లు తేవాల. ఆపేసింది ఎవరంటే ఆయన. దక్షిణ కాలువ తెచ్చింది నేను, 30L నేను శాంక్షన్ చేయించింది నేను, దాన్ని కూడా ఆపేసిన ఆయన పెద్ద మనిషి. ఏ ఊరికైనా దుర్మార్గాలు చేయటమే. ఈరోజు కండలేరు లిఫ్టు నీళ్లు బ్రహ్మాండంగా పోతుండే. నీ తోడేరికి మధ్యాహ్నం 11 గంటకి నీళ్లు చేరినాయి. నీ తోడేరికి అంతకుముందు ఆ దిక్కు కూడా లేదుగా. నేను చేయించకపోతే ఆ దిక్కు కూడా, నీ తోడేరికి కూడా నీళ్లు లేవుగా. నోరు బారేసుకునే దానికి తప్ప నువ్వు దేనికి పనికిరావు. ఈ ఆల్దుర్తి గ్రామంలో నాకెప్పుడు మెజార్టీ రాలే. కానీ ఈరోజు ఒకటి జలజీవన్ మిషన్ కింద 43,60,000 ట్యాంక్ పూర్తిగా వస్తుంది. అట్లే ఇంకొకటి కొడమేకల కండ్రిగా 36,30,000 టెండర్ స్టేజ్లో ఉంది. రెండు కలిసి 82,40,000. ఈ ఊర్లకి రోడ్డు, దారి రోడ్డు ఎక్కడి నుంచి ఎక్కడికి, వనంతోపు నుంచి నావూరుపల్లికి రోడ్డు వేయించింది ఎవరంటే పంచాయతీరాజ్ మినిస్టర్గా లోకేష్ బాబు, నేను మంత్రిగా. ఈ ఊళ్ళన్నిటికీ LED బల్బులు వేయించింది ఎవరంటే లోకేష్ బాబు. ఆ రోజు పంచాయతీరాజ్ మినిస్టర్గా నీ పొదలకూరు మండలంలో ప్రతి ఊర్లో LED బాబు వేయించిందంటే లోకేష్ బాబు. రోడ్లు వేయించింది ఎవరంటే లోకేష్ బాబు. ఆయన గురించి నువ్వు నోరు బారేసుకుంటావు. తమరికి మాత్రం ఏ పని చేసేది అలవాట్లేదు. చేసిన పనులు చెప్పుకో, నువ్వేం చేసావో చెప్పు. గ్రామాల్లో అంటే ఎడమ కాలువ లిఫ్టు, దక్షిణ కాలువ డేగపూడి బండేపల్లి, ఇంతకంటే అవసరమైనవి ఇంపార్టెంట్ ఏమన్నా ఉన్నాయా ఈ పొదలకూరు మనుబోలు మండలాల్లో? ఆఖరణ దక్షిణ కాలువ బ్యాలెన్స్ వరకు ఆపేసేదానికి సిగ్గుండాలి కదా, సిగ్గుండాలిగా. ఈ గ్రామాలన్నీ నావూరుపల్లి, ఆల్దుర్తి, కనపర్తి, అమ్మవారిపాళెం ఇక్కడ దాకా పోయినాయి కదా. అమ్మవారిపాళెం, పెద్ద చెరువు, ప్రభగిరిపట్నం, కందమూరు, ఇంకొకటి పులవరపల్లి. ఎట్ట ఆపేస్తావు? 5 ఏళ్ళు ఎట్ట ఆపేస్తావు? అంత కక్ష దేనికి నీకు? పొదలకూరు మండలం ప్రజల మీద అంత కక్ష దేనికి? కండలేరు లెఫ్ట్ కెనాల్ లిఫ్ట్ ఆపేస్తావు. కరెంటు బిల్లులు కట్టకుండా ఎందుకు ఆపించేస్తావు? డేగపూడి బండేపల్లి కెనాల్ 35% వర్క్ అయింది, ఎందుకు ఆపించేసావు? ఇవన్నీ దుర్మార్గాలు కదా, దుర్మార్గాలు కదా. ఆఖరాన్ని మనుషులు రౌడీల కింద మారి జీపుల మీద పోలీస్ స్టిక్కర్ వేసుకొని పోయి సర్వే చేసే వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తుంటే ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తుండవు? అంత బరి తెగించేస్తుండారా? సర్వే చేసే సిబ్బంది రైతుల మీద పోలీస్ వెహికల్ వేసుకొని పోయి దౌర్జన్యాలు చేస్తారా? కంట్రోల్లో ఉండండి, కంట్రోల్లో ఉండండి. మరీ రెచ్చగొట్టబాకు, కంట్రోల్లో ఉండు, నోరు అదుపులో పెట్టుకో.